హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్స్ భాను బత్తుల. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. బిఫోర్ గోయింగ్ టు వీడియో, లెట్స్ సీ ది ఇంట్రో. మనం ఈ బండి యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ విన్నాం. చాలా మంది రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకునేది ఆ సౌండ్ కోసం. ఆ సౌండే ఒక యూనిక్నెస్. సో మనం బండి యొక్క సౌండ్ ఒకసారి విందాం. సౌండ్ అయితే ఆసం. అసలు టోటల్లీ ఐరన్ తో మేడ్ పై ఉంటది. బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఈ బండికి వెనక ఎదర 2 వీల్స్ కి డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది, ఏబిఎస్ బ్రేకింగ్. అండ్ ట్యాంక్ చూసుకుంటే ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది ట్యాంక్ వచ్చేసి. అండ్ బంపర్ హెవీగా ఉంటుంది. బండి ఇన్ కేస్ మన తట్టుకోల పైన కింద పడినా సరే తొందరగా బండికి టచ్ అవ్వదు. ఇది బంపర్ చాలా సపోర్టివ్గా ఉంటుంది బైక్కి. అండ్ కమ్ టు ఇంజన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంజన్ వచ్చేసి ఇది 5250 పవర్ అండ్ టార్క్ వచ్చేసి 20.07 న్యూటన్స్ మీటర్స్ టార్క్ వచ్చేసి. అండ్ సైలెన్సర్, రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే మనకి ఆ యూనిక్నెస్ సౌండ్ కదా. ఈ సైలెన్సర్ చాలా సపోర్ట్ చేస్తుంది. అసలు రాయల్ ఎన్ఫీల్డ్కి సౌండ్ అంటేనే సైలెన్సర్ వల్ల. పిచ్చి పిచ్చి సైలెన్సర్, ఆ సైలెన్సర్, ఈ సైలెన్సర్ వేసి ఉన్న ప్రొఫెషనల్ సౌండ్ని. అండ్ ఇటు వచ్చేసి సస్పెన్షన్ చూసుకుంటే వెనకాల చాకప్ దర్స్ చూసుకుంటే ఇవి చాలా కంఫర్ట్ని ఇస్తాయి. బైక్ రైడ్ చేస్తున్నప్పుడు కానీ, గుంతలో ఏదన్నా కుదుపులు వచ్చినప్పుడు కానీ మన నడుముకి వెయిట్ పట్టడం అనేది ఉండదు. ఇది చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ కమ్ టు లైట్ సెక్షన్ వచ్చేసి వెనకాల డేంజర్ లైట్ ఉంటుంది, సిగ్నల్ లైట్స్ ఉంటాయి. అండ్ నెంబర్ ప్లేట్కి లైట్ ఒకటి ఉంటుంది, పైన డేంజర్ లైట్ కిందే ఉంటుంది అది అడిషనల్గా. అండ్ స్పీడోమీటర్ ఒకటి వచ్చేసి మనకి ఎంత తిరిగింది బండి, ఎంత స్పీడ్లో ఉందనేది చూపిస్తుంది. అండ్ సిగ్నల్ వేసిన లైట్ చూపిస్తుంది. అండ్ న్యూట్రల్లో ఉన్నది చూపిస్తుంటుంది. అండ్ ఇక్కడ వచ్చి ఉందా లేదా, ఇంజిన్ ఆన్లో ఉందా లేదా. ఇంజిన్ మీన్స్ ఇగ్నిషన్ తిప్పి మనం ఒకటప్పుడు మర్చిపోతుంటాం కదా, అప్పుడు ఇగ్నిషన్ తిప్పి వదిలేస్తే ఆ లైట్ వెలుగుతూ ఉంటుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది. అది స్విచ్చెస్ వచ్చేసరికి, ఈ స్విచ్ వచ్చేసరికి ఇంజిన్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. ఈ స్విచ్చెస్ వచ్చేసరికి హెడ్ లైట్, హై బీమ్, లో బీము, సిగ్నల్ లైట్స్, హార్న్. అండ్ ఇది వచ్చేసి ప్రెసింగ్. అండ్ బండి ఓవరాల్ వచ్చేసరికి అయితే బండి చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ మనకి ఇండియన్ ఆర్మీలో వాడుతుంటారు. ఎందుకంటే ఇది ఏ స్టేజ్లో ఉన్నా సరే ఈజీగా, అది రఫ్ రోడ్ అవనివ్వండి, ఏదన్నా ఎలాంటి బాగా వెట్టిగా ఉన్న రోడ్లు అవనివ్వండి, బండి ఈజీగా ఫస్ట్ గేర్లు ఈజీగా ఎంత గోయ అయినా సరే ఈజీగా బయటికి రాగలదు. అది రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అదొక యూనిక్నెస్. ఈ బండిని మనం డ్రైవ్ చేసి కూడా ఇంజిన్ కెపాసిటీ ఎలాగుంది, టార్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, పవర్ ఎంత ఉంది, స్పీడ్ ఎలా వెళ్తుంది, పికప్ ఎలా వెళ్తుందని మనం డ్రైవ్ చేసి కూడా తెలుసుకుందాం.
చూసారు కదా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఒక రివ్యూ. ఇది 2021 BS6 మోడల్. 2021లో దీన్ని కొన్నాం. ఇది ప్రైజింగ్ వచ్చేసరికి 2021లో 2,05,000 పడింది. ఇప్పుడున్న క్లాసిక్ 350 వచ్చేసి 2,85,000 ఉంది. అప్పటికి ఇప్పటికి 80,000 దాకా డిఫరెన్స్ ఉంది. మైలేజ్ వచ్చేసరికి 30-35 ఇస్తుంటుంది. అండ్ ఈ బండి మనం చాలా యూనిక్గా తోలాలి. పల్సర్లో, ఎన్ఎస్లు, కేటీఎంలు, డ్యూకులు తోలినట్టు తోలితే ఈ బండ్లు పనికిరావు. అంటే ఈ బండి కొని మనం పరుగు తీసిన వాళ్ళం అవుతాం. అండ్ బైక్ అయితే ఓవరాల్గా వచ్చేసి గుడ్. ఇఫ్ యూ రియల్లీ లైక్ అవర్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.